వాటికి డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇది ఒకటి రెండు చోట్ల మాత్రమే కాదు, ఏకంగా 2 రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే కంపించింది కాసేపటికే అయినా జనం మాత్రం ఉలిక్కిపడ్డారు. భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు షాక్ లో ఉండిపోయారు జనం. చాలా చోట్ల ఇళ్లల్లో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఫ్యాన్లు ఊగిపోయాయి. ఇక గోడలు బీటలు వారాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఇదే అతి పెద్ద ప్రకంపన అని నిపుణులు చెబుతున్నారు. ములుగులో 5.3గా రిక్టార్ స్కేల్ పై నమోదైనట్లుగా స్పష్టం చేశారు. ఇక గోదావరి తీరం వెంబడి భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి, మనుగూరులో 10 సెకండ్ల పాటు భూమి ఊగిపోయింది. ఇక ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేటతో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు సంభవించాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మేడ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హన్మకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ములుగు కేంద్రంగా భూప్రకంపనలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ భూప్రకంపనలు గోదావరి తీరానికి అతి సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రభావం చుట్టూ ఉన్న జిల్లాలకు, ప్రాంతాలకు పాకింది. సింగరేణి కోల్డ్ బెల్ట్ దగ్గర ఇంత తీవ్రంగా భూమి షేక్ అవ్వటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. తెలంగాణ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. సుక్మా, దంతేవాడ, బీజాపూర్, జగదల్పూర్లో భూమి కంపించింది. మొత్తంగా ఈ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలతో ఛత్తీస్గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకసారి చోటు చేసుకున్న ఈ పరిణామం వెనుక కారణం అసలు ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. 5.3 నుండి 5.6గా ఇటు భూ ప్రకంపన యొక్క తీవ్రత రెక్టార్ స్కేల్ పై నమోదైంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, హైదరాబాద్ లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ హైదరాబాద్ వాసులు, ఎస్పెషల్లీ తెలంగాణ వాసులు చూస్తున్నారు ఎర్త్ క్వేక్స్ ని. అసలు దీన్ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? 35 సంవత్సరాల క్రిందట సంభవించినటువంటి భూ ప్రకంపనలు మళ్ళీ ఇప్పుడు రావడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో 2 నుంచి 7 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. తెల్లవారుజామున అంటే 7:26 నిమిషాల నుంచి 7:30 వరకు పలు చోట్లయితే మాత్రం ఈ భూ ప్రకంపనలు రావడంతో ఇళ్లలో నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. తెల్లవారుజామున జరగడంతో అంటే చాలా వరకు అయ్యప్ప స్వాములు కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది స్కూల్కి పిల్లల్ని కానీ, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ, ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళే వాళ్ళు లేచినటువంటి సమయంలోనే ఇది గమనించడంతో పరుగులు తీశారు. అయితే ఇప్పుడు భూ ప్రకంపనలు జరిగినటువంటి ప్లేసెస్ చూస్తే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాంతాలతో పాటు గోదావరి ప్రాంతాల్లోనే ఎక్కువగా సంభవించినట్లు తెలుస్తుంది. రీసెంట్గా ములుగు జిల్లాలలో దాదాపు లక్షలాది చెట్లు కింద పడిపోయినటువంటి ఘటన చూసాము. ఆ తర్వాత ఇలా సంభవించడం పట్ల ప్రజలైతే మాత్రం భయాందోళనకు గురి అవుతున్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు కూడా ఎక్కడెక్కడ
భూ ప్రకంపనలు వచ్చాయో వాటి మీద అయితే పరిశీలన చేస్తున్నారు. మరోవైపు లోతుగా అంటే భూమికి సంబంధించి మనదంతా కూడా దక్కన్కి సంబంధించినటువంటి పీఠభూమి కాబట్టి ఆ భూమి పలు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇలా సంభవించే అవకాశాలు ఉంటున్నాయి, ఎందుకు సంభవిస్తున్నాయి అనే దాని మీద కూడా పరిశోధనలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలతో పాటు హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కడైతే నిర్మించారో వాటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా వాటికైతే ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు, కానీ కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం డేంజర్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ దాదాపు ములుగుకి సంబంధించే 5.3 రిక్టర్ స్కేల్ పై నమోదవడంతో ఒక్కసారిగా అయితే శాస్త్రవేత్తలు అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. స్థానికులు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు భూ ప్రకంపనలు రావడంతో తెలుగు రాష్ట్రాలు జనం ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారనే చెప్పవచ్చు. మరోవైపు హైదరాబాద్కి సంబంధించి వనస్థలిపురం అదేవిధంగా ఎల్బీ నగర్ పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయన్నట్లుగా అయితే ప్రజెంట్ తెలుస్తుంది. దాన్ని గమనించడానికి ఏదైతే రిక్టర్ స్కేల్ ఉందో 5.3 నమోదైంది కాబట్టి ఆ పైన కానీ ఎక్కువ నమోదైతే చాలా ప్రమాదమని పరిశోధకులు చెప్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా అంటే భూ ప్రకంపనలు వచ్చినప్పటికీ 5.3 రిక్టర్ స్కేల్ కంటే తక్కువ ఉంటే 3 కానీ 2 నమోదు అవుతూనే ఉంటాయి. అవి మనం గమనించడానికి వీలు ఉండదు. 5.3 వచ్చేసరికి గమనించామని పరిశోధకులు చెప్తున్నారు. మరోవైపు రాళ్లలో పగుళ్ళ వల్ల కూడా భూ ప్రకంపనలు రావచ్చని పరిశోధకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే హైదరాబాద్, వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఉదయం నుంచి తెల్లవారుజామున అంటే 2 నుంచి 7 సెకండ్ల వరకే సంభవించినట్లు చెప్తున్నారు. అసలు దీని మీద పరిశోధకులు ఏం చెప్పబోతారు? కేవలం గోదావరి ప్రాంతాల తీరంలోనే దాంతో పాటు సింగరేణి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే సంభవించినట్లయితే మాత్రం ప్రస్తుతం తెలుస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సుజాత.